श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमहापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे शौर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పారామత నిత్యయో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలి అనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పుడు కల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గరుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోరు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పటికి 3 తరాలు అయిందిట. ఎవరు ఇక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉరుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కన తప్పుకుంటేట వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో వస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది వెళితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది
కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు యొక్క నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారి వెళ్ళిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పడుతుంది. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాల సర్పయోగం కుజదోషం, కాల సర్పదోషం కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ దీవెనలను కోరుతూ ఉన్నా. స్వస్తి. 2024 సంవత్సరం మే నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఎట్లా ఉంటుందంటే వాడు పక్కన కూర్చుంటాడు. మనం ఏదైనా చెబుతుంటే, మనం ఏదైనా మాట్లాడుకుంటుంటే అసలు అవసరమైన విషయం మాట్లాడుతూ ఉంటాం. వాడు ఏం చేస్తాడు, మనని మాట్లాడాడు, వాడు ఏదో చూడటం మొదలు పెడతాడు. వాడు చెబుతుంటే మనం వినలేదనుకో ఒక్కలో పుడుస్తాడు. ఏం చూడమే వినమే. ఈ పోటు దెబ్బకి తట్టుకోలేక మనం చేసే పని కూడా మనం మానుకుంటాం. అట్లాంటి ఆయన వాళ్ళకి తాతయ్య. ఆ పొడిచేపు ఒక్కలో ప్రాణం పోతుంది. అంత ఆయన వాళ్ళు అనుకుంటేది వినాలి. మనం వాళ్ళు చెప్పేదే మనం వినాలి. మన ఇష్టం ప్రకారం మనం చేయకూడదు. అట్లాంటి మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి. అందువల్ల ఈ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగలేదు. ఈ శని వల్ల అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. రవి బుధులు కలవడం చాలా కష్టం, చాలా గొప్ప. రవి బుధులు ఇద్దరు కూడా 6వ స్థానంలో కలిసి ఉండటం వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. తర్వాత సప్తమంలో గురువు ఉన్నాడు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం అన్నీ జరుగుతాయి. మరి 3వ రాహు ఉన్నాడు. డబ్బులు బాగా వస్తాయి. ఈ డబ్బులు మొత్తం పనికి రాకుండా ఏం లేదు, ఒక పెద్ద గడ్డివాము ఉందండి. చిన్న అగ్గిపుల్ల గీటిగా పడేస్తే ఈ గడ్డివాము కాదు, ఊళ్ళో కూడా కొంపలు కూడా తగిలిపోతాయి. అట్లాంటి శనివాడ ఈ రాశి వాళ్ళకి అంత మనిషిని పాడు చేసే శని అర్ధాష్టమంలో ఉన్నారు. ప్రాణకంటకుడు అంటారు. మరి గోచారరీత్యా అంతా బాగుంది. శని వల్ల చాలా ఇబ్బంది ఉంది. తర్వాత రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్పదోషం ఉంది, కుజ దోషం ఉంది. కాబట్టి ఆదాయం బాగుంది, వివాహం అవుతుంది, విద్య ఉంది, ఉద్యోగం వస్తుంది. ఇన్నిటికీ కూడా చాలా నష్టపడే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా, ఈ 12 రాశుల్లో ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఏదో పేరు పెడతారు, తాత పేరు, దేవుడి పేరు పెడతారు. పిల్లలు పుట్టగా గర్భిణీలు పోగా గర్భిణీ రంగానే ఈసారి పిల్లలు పుడితే వెంకటేశ్వర పేరు పెడతా ఉంటారు. వాడు పుట్టే నక్షత్రం ఒకటి, పేరేమో ఇంకోటి. నాది వెంకటేశ్వరరావయ్య. వెంకటేశ్వర అయితే వృషభ రాశి, ఈయన మరి మఖ నక్షత్రం కుంభరాశిలో పుట్టాడు. ఇట్లా ఉంటుంది. మగపత్ర అప్పాదం సింహరాశిలో పుట్టాడు. మరి జాతక రీత్యా చూడలే, పిలిచే పేరుని బట్టి నా రాశి అనుకుంటున్నారు. అది కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా రాశి చూడాలి. రాశితో 25 వంతులు జరుగుతుంది, లగ్నంతో 75 వంతులు జరుగుతుంది. రాశి చక్రం, తర్వాత మరి గ్రహ చక్రం, ఈ 2 చూస్తేనే కానీ మీకు మంచి జరుగుతుంది. స్వస్తి.